అందరికీ ఈరోజైతే నేను పిల్లల కోసమని ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. దానికోసం అయితే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. అందులోకి తగినంత షుగర్ వేసుకోవాలి. నేనైతే 10 స్పూన్స్ షుగర్ వేసుకున్నానండి. తర్వాత అయితే కార్న్‌ఫ్లోర్ 2 స్పూన్స్ తీసుకొని అందులో పచ్చిపాలు వేసుకొని కలుపుకొని అందులోకైతే వేసుకోవాలి. పాలు బాయిల్ అవుతున్నప్పుడు వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల కొంచెం పాలనేది చిక్కబడుతుంది. అలాంటప్పుడు మనం ఆపేసుకోవాలి. ఎక్కువ మనము కాగబెట్టకూడదు. ఇంకా అలాగా ఆపేసి మనమైతే చల్లారిన తర్వాత బౌల్‌లో పోసుకొని ఇంకా క్యారీలో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్న తర్వాత ఒక 5 అవర్స్ అలా ఉండాలండి. తర్వాత తీసేసుకొని ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకోవాలండి. నేనైతే ఒక ప్యాకెట్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. ఇంకా అయితే కొంచెం గడ్డకట్టింది కదా! మనమైతే పోసుకున్న ఐస్ క్రీమ్స్ ఇంకైతే అవైతే వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా బీట్ చేసేసుకోవాలండి. బీట్ చేసేసుకుంటే నురగలాగా ఫామ్ అవుతుందనమాట. అప్పుడు కొంచెం వెనిల్లా ఎసెన్స్ ఏసి మళ్ళీ బీట్ చేసేసుకొని మళ్ళీ అయితే బౌల్‌లో పోసి పెట్టేసుకోవాలండి. క్యారీలో పోసి పెట్టుకున్నాను నేనైతే. నన్నైతే ఇంకా ఫ్రీజర్‌లో పెట్టినాను. ఓవర్ నైట్ పెట్టినానండి ఫ్రీజర్‌లో.